వెల్కమ్ టు మెగానే టీవీ బన్నింగ్ టాపిక్. గల్ఫ్ దేశాల్లో ముసురుకున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. చమురు బావుల నుంచి ఇంధనం రాక సరఫరా గొలుసులు తెగిపోయి దేశాలన్నీ అంధకారంలోకి వెళ్తున్నాయి. పెట్రోల్ కోసం క్యూ లైన్లు, గ్యాస్ కోసం ఆంక్షలు, విద్యుత్ పొదుపు కోసం కఠిన నిబంధనలు. కానీ ఈ మహా సంక్షోభంలోనూ ఒక దేశం మాత్రం చెక్కు చెదరకుండా నిలబడింది. అదే మన భారత్. ప్రపంచ దేశాలన్నీ ఇంధనం కోసం విలవిలలాడుతుంటే భారత్ ఎలా ధైర్యంగా ఉంది? ప్రధాని వ్యూహం ఏంటి? ఇతర దేశాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంది? లెట్స్ వాచ్. గల్ఫ్ రీజియన్లో మొదలైన యుద్ధం కేవలం ఆ దేశాలకే పరిమితం కాలేదు. అది ప్రతి సామాన్యుడి వంటగదిని, వాహనదారుడి జేబును ప్రభావితం చేస్తోంది. ఇంధన సరఫరా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్పాదనలు నిలిచిపోయాయి, ఎగుమతులు స్తంభించిపోయాయి. అనేక దేశాలు ఇంధనాన్ని పొదుపు చేసేందుకు కఠినమైన, వింతైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. చమురు కొరతతో ప్రపంచ దేశాలు ఎలా వణికిపోతున్నాయో ఈ ఉదాహరణలు చూస్తే అర్థమవుతోంది. పెట్రోల్ వినియోగాన్ని తగ్గించడానికి వర్క్ ఫ్రం హోం విధానాన్ని తప్పనిసరి చేసింది. ప్రజలు సైకిళ్లపై ప్రయాణించాలని ఆదేశించింది. మయన్మార్ ఇక్కడ ఆడ్ ఈవెన్ విధానం అమలవుతోంది. ఒకరోజు బేసి సంఖ్య గల వాహనాలు, మరో రోజు సరి సంఖ్య గల వాహనాలు మాత్రమే రోడ్లెక్కాలి. కంబోడియాలో ఏకంగా పెట్రోల్ బంకుల్నే మూసివేసి ఇంధన పంపిణీని పూర్తిగా ప్రభావితం తన నియంత్రణలోకి తీసుకుంది. లావోస్ ఇక్కడ ఆఫీసు పనివేళలు, మార్చ్ షిఫ్ట్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. పీక్ అవర్స్ లో ఇంధన వాడకాన్ని తగ్గించటమే దీని లక్ష్యం. కెన్యా ఇక్కడ చమురును కేవలం రేషన్ షాపుల ద్వారానే పంపిణీ చేస్తున్నారు. ఎగుమతులను పూర్తిగా నిలిపివేసి దేశీయ అవసరాలకే పరిమితం చేసింది. ఇక న్యూజిలాండ్ లో వారంలో ఒకరోజు వాహనాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. విమాన సర్వీసులను కూడా భారీగా రద్దు చేసింది. ఈజిప్ట్ గల్ఫ్ కు దగ్గరగా ఉన్న యుద్ధానికి దూరంగా ఉంటూ విద్యుత్ ఆదా కోసం బిల్ బోర్డ్స్, అనవసర లైటింగ్ ను మూసివేయాలని ఆదేశించింది. పాకిస్తాన్ ఇంధన ధరలను విపరీతంగా పెంచి ప్రజల వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఇది సామాన్యుడిపై మోయలేని భారంగా మారింది. ప్రపంచమంతా ఇలా అల్లకొల్లోలంగా ఉంటే భారత్ మాత్రం ప్రశాంతంగా ఉంది. దీని వెనక పక్కా ప్రణాళిక ఉంది. గత 11 ఏళ్లలో భారత్ తన చమురు దిగుమతి భాగస్వామ్యాల సంఖ్యను 27 నుంచి 41కి పెంచుకుంది. అంటే ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా రిస్క్ ను తగ్గించుకుంది. ముఖ్యంగా రష్యా నుంచి ఏప్రిల్ నెల కోసం సుమారు 6 కోట్ల బ్యారెళ్ల చమురును ముందస్తుగా సమకూర్చుకోవడం ద్వారా కొరత రాకుండా చూసుకుంది. హార్మోస్ జలసంధి గుండా భారత నౌకలు నిరంతరాయంగా చేరుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం తన వ్యూహాత్మక చమురు నిల్వలను పూర్తి స్థాయిలో వినియోగిస్తోంది. గృహావసరాల ఎల్పీజీ సరఫరాలో ఎక్కడా ఇబ్బంది లేదు. అయితే కొంత పానిక్ ఉండటం వల్ల డిమాండ్ పెరిగింది. సిఎన్జి పంపిణీలో కొంత ఆలస్యం కనిపిస్తున్నా అది సరఫరా గొలుసులో వచ్చిన చిన్నపాటి సర్దుబాటు మాత్రమే తప్ప చమురు లేక కాదు. ఓవరాల్ గా దేశంలో ఎక్కడా అత్యంత సంక్షోభం లేదు. గల్ఫ్ రీజియన్లో మొదలైన యుద్ధం కేవలం యుద్ధ భూమికే పరిమితం కాలేదు. అది ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసును చిన్నాభిన్నం చేసింది. ముఖ్యంగా చమురు బావుల నుంచి ఇంధనం రాక నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్ కుదేలైంది. అనేక దేశాల్లో పరిశ్రమలు మూతపడ్డాయి, ఎగుమతులు స్తంభించాయి. ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందంటే అనేక దేశాలు తమ ఉనికిని కాపాడుకోవడానికి అత్యవసర కఠినమైన ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. యుద్ధం మొదలైన వెంటనే అనేక దేశాలు ఇంధన పొదుపు కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. ఆ దేశాల వ్యూహాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రపంచమంతా ఇలా అల్లకొల్లోలంగా ఉన్న 140 కోట్ల జనాభా కలిగిన భారత్ మాత్రం ప్రశాంతంగా ఉంది. మన దేశంలో చమురు కొరత అనే మాట వినిపించడం లేదు. దీని వెనక భారత ప్రభుత్వం అనుసరించిన దీర్ఘకాలిక దౌత్య నీతి, వ్యూహాత్మక ప్రణాళికలు ఉన్నాయి. గత 11 ఏళ్లలో భారత్ తన చమురు దిగుమతి భాగస్వామ్య దేశాలను 27 నుంచి 41కి పెంచుకుంది. అంటే ఏ ఒక్క ప్రాంతం మీద ఆధారపడకుండా రిస్క్ ను విభజించింది. యుద్ధ సమయంలోనూ భారత్ తన అవసరాలను ముందే గుర్తించింది. రష్యా నుంచి ఏప్రిల్ నెల కోసం సుమారు 6 కోట్ల బ్యారెళ్ల చమురును ముందస్తుగా సమకూర్చుకోవడం ద్వారా ఎనర్జీ సెక్యూరిటీని సాధించింది. హార్మోస్ జలసంధిలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత నౌకలు నిరంతరాయంగా తీరానికి చేరుకుంటున్నాయి. వ్యూహాత్మక చమురు నిల్వలను ప్రభుత్వం చాకచక్యంగా వినియోగిస్తోంది. కొంతమందిలో ఆందోళన ఉండటం వల్ల డిమాండ్ పెరిగినా సరఫరాలో మాత్రం లోటు లేదు. సిఎన్జి పంపిణీలో కనిపిస్తున్న నిల్వ జాప్యం కేవలం సరఫరా గొలుసు సర్దుబాటు వల్లే తప్ప కొరత వల్ల కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కంబోడియా పెట్రోల్ బంకులను పూర్తిగా మూసివేసి ఇంధన పంపిణీని నియంత్రణలోకి తీసుకుంది. లావోస్ కార్యాలయ సమయాల్లోనూ మార్చి షిఫ్ట్ల వ్యవస్థను అమలు చేసి పీక్ అవర్స్లో వినియోగం తగ్గించింది. ఆఫ్రికా దేశం కెన్యా చమురును రష్యా షాపుల ద్వారా మాత్రమే పంపిణీ చేస్తోంది. ఎగుమతులను పూర్తిగా నిలిపివేసి దేశీయ అవసరాలకు మాత్రమే పరిమితం చేసింది. న్యూజిలాండ్ వారంలో ఒకరోజు వాహనాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించి అనేక విమాన సర్వీసులను రద్దు చేసింది.
ఈజిప్ట్ గల్ఫ్ దేశాలకు సమీపంలో ఉన్న యుద్ధానికి దూరంగా ఉంటూ విద్యుత్ వినియోగం తగ్గించింది. బిల్బోర్డ్ అనవసరమైన లైటింగ్ను మూసివేయాలని ఆదేశించింది. ఇక పాకిస్తాన్ పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా పెంచి వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది. హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు ఉన్న భారత నౌకలు నిరంతరాయంగా తీరానికి చేరుకున్నాయి. ప్రభుత్వం తన వ్యూహాత్మక చమురు నిల్వలను చాకచక్యంగా వాడుకుంటోంది. గృహావసర ఎల్పీజీకి ఎక్కడా కొరత రాకుండా చర్యలు చేపట్టింది. అక్కడక్కడ సిఎన్జి సరఫరాలో జాప్యం జరుగుతున్నా అది కేవలం లాజిస్టిక్స్ సర్దుబాటు మాత్రమే తప్ప నిల్వలు లేక కాదు. భారత్ తన ఇంధన భద్రతను పటిష్టం చేసుకుని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. చమురు రాజకీయం ప్రపంచాన్ని శాసిస్తున్న వేళ సరైన ప్రణాళిక ఉంటే ఎంతటి పెద్ద యుద్ధాన్నైనా ఆర్థిక సంక్షోభాన్నైనా తట్టుకోవచ్చని భారత్ నిరూపించింది. ఇతర దేశాలు చీకట్లో మగ్గుతుంటే భారత్ తన ఇంధన భద్రతతో వెలుగులు నింపుతోంది.